జూలై ఫస్ట్ వీక్ మార్కెట్ల ట్రెండ్ పై కార్వి ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం ఇచ్చే సూచనలు ఇప్పుడు చూద్దాం. మార్కెట్ గడిచిన వారం F&O ఎక్స్పైరీ దృష్ట్యా కొద్దిగా ప్రెషర్కి లోనైంది. మార్కెట్ కొద్దిగా లోవర్ లెవెల్స్కి రావడం చూసాం. ఎక్స్పైరీ 9500కి అయింది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఓ రకంగా GST గురించి వచ్చే న్యూస్ అన్ని కేర్ఫుల్గా నోటీస్ చేసి డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మన చారిత్రాత్మకంగా పెద్ద సంఘటన కాబట్టి ఏంటంటే ఎటువంటి ఇంపాక్ట్ వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి అంచనా వేసే సిచ్యువేషన్ లేరు. అట్లీస్ట్ ఒక 15 days to 1 month అయితే కానీ ఒక అవగాహన వచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ దృష్టిలో మార్కెట్ ఏంటంటే కొద్దిగా అన్సర్టెనిటీ దృష్ట్యా మార్కెట్ కొద్దిగా కరెక్షన్కి లోనయ్యే అవకాశం కనపడుతుంది. ఓ రకంగా మార్కెట్ వాల్యుయేషన్స్ కూడా కొద్దిగా ఎలివేటెడ్గా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ కరెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఇదివరకెప్పుడైతే ఎవరైతే ఇన్వెస్టర్స్ మిస్ అయ్యారో ర్యాలీని వాళ్ళందరికీ ఒకసారి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎస్ఐపి చేసే వాళ్ళు ఈ టైంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐపి ఆపకూడదు. చాలామంది చేసే తప్పేంటంటే కరెక్షన్స్ కొంచెం రాగానే ఎస్ఐపి ప్రాసెస్ని ఆపే మిస్టేక్ చేస్తుంటారు. అదొకటి చేయకండి. కానీ మీ ఎస్ఐపిఎస్ ప్రాసెస్ అది కంటిన్యూ చేస్తూ ఉండండి. మార్కెట్స్ కరెక్షన్ వచ్చినప్పుడు లోవర్ లెవెల్స్లో అది కొనే ప్రయత్నమే చేయండి. కానీ ఇప్పుడు ప్యానిక్ లాంటి సిచ్యువేషన్ ఏం లేదండి. మార్కెట్లో అన్సర్టెనిటీ ఉంది కాబట్టి 1 to 2 months కొద్దిగా మార్కెట్ ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనపడుతుందండి. GST వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు కరెక్ట్గా అంచనా వేయటం ఈ స్టేజ్లో కొద్దిగా కష్టం అండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఒకటి, తర్వాత ఫామ్స్ ఒకటి, ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేయాలో ఆ రిలేటెడ్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, అవన్నీ ఇంకా పూర్తిగా రెడీ అయినట్టు కనపట్లేదండి. ఆ దృష్టిలో ఏంటంటే పూర్తిగా ఇండస్ట్రీ కూడా తయారు అయిందో లేదో అన్న క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో ఆ పరంగా ఇదంతా సర్దుమనడానికి ఒక 15 days to 1 month పట్టుదండి. ప్రపంచంలోనే అతిపెద్ద ట్యాక్స్ రిఫార్మ్ అయిన GST లాంటివి వచ్చినప్పుడు ఈ చిన్న ఇష్యూస్ ఉంటాయండి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ సెటిల్ అవుతాయి. అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 to 5 years చూస్తే డెఫినెట్గా ఇండియన్ GDP, ఇండియన్ ప్రొఫైల్ ఇవన్నీ ఎలివేట్ అవడానికి చాలా పెద్ద అవకాశం ఉన్న లాంటి రిఫార్మ్ అండి. కాకపోతే ఏంటంటే ఇనిషియల్గా ఒక 1 to 2 months అయితే ఇష్యూ ఉండే కొంచెం ఛాలెంజెస్ ఉండే అవకాశం కనపడుతుందండి. మరిన్ని బిజినెస్